దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత. ప్రభునందు ప్రియా దేవుని విశ్వాసులారా, దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలం నుండి ఇప్పటి వరకు దేవుడు తన రెక్కలలో, తన ఆలోచనలో, తన తలంపులో నడిపించి ఆదరించిన దేవదేవునికి ఏమిచ్చినా కొదువే గనుక దేవదేవునికి మనందరూ కృతజ్ఞాస్తుతులు చెల్లించేవారమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, ఈరోజు పాఠము దేవునిని కనిపెట్టుట. దేవునిని కనిపెట్టుట. కనిపెట్టే అంశము చాలా ప్రాముఖ్యమండి. మనుషులుగా మనం చేయవలసిన పనులు మనం చేయకపోతే ఏ రీతిని మనం కోల్పోతామో, ఏ రీతిని నష్టపోతామో అది చాలా జాగ్రత్త కలిగి వినాలనేది, గ్రహించాలని ప్రభు పేరట మరొకసారి మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం ఈరోజు పాఠం కొరకు. సర్వ సృష్టిని, నీతిని పరిపాలించుచున్న సృష్టికర్త నీకు వందనాలయ్యా. ఈ ఉదయ కాలములో ప్రభా, ప్రయాణముల యందును, ఆలోచన యందును, తలంపుల యందును, ప్రార్థన యందును, విజ్ఞాపన యందును, స్తుతుల యందును ఎంతగానో హెచ్చించబడి, స్తుతించబడుచు, ఆరాధించబడుచున్న దేవా, మానవులైన మాకు అనుగ్రహించిన మా ప్రభువా నీకు స్తోత్రాలు. నీ ఆలోచన క్రియలు మాకు దయచేసి మమ్మల్ని బలపరిచిన తండ్రి నీ స్తుతులు. సమయంలో నీ దాసుడు నేను నీ లేఖనమును చేతపట్టి నీ బిడ్డల ఎదుటకు వచ్చి ఉన్నాను. వచ్చి నన్ను నా తలంపులు మరుగు చేసి నీవే నాలో ఉండి నీ బిడ్డలతో మాట్లాడమని ఆత్మరక్షణకర్త అయిన దేవదేవుని నామమున అడిగి బ్రతిమాలుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సహాయము తోడుగా ఉండి ముందుకు నడిపించునుగాక, ఆమేన్. ప్రియులారా, దేవునిని కనిపెట్టుట. దేవుని ఎందుకు కనిపెట్టాలి మనుషులు? దేని కొరకు కనిపెట్టాలి మనుషులు? అసలు కనిపెట్టే అంశం మనుషులకి ఎందుకు వచ్చింది? అసలు కనిపెట్టే అవసరం మనుషులకి ఎందుకు ఉంటుంది? ఇది ఎప్పుడైనా మనం ఆలోచించామంటే, దేవుడు ఎప్పుడూ కూడా నేనున్నాను అని చెప్పాడు. అది తెలుసుకుంటే చాలండి. మేము కనిపెట్టి ఎన్నో రకాల పనులు మానుకుని కనిపెడుతున్నామని అక్కర్లా. దేవుని సన్నిధులు ఎప్పుడైతే నువ్వు కనిపెట్టుకుని, లేకపోతే దేవుని సన్నిధులు దేవుడు నా తోడున నువ్వు అనుకుంటున్నావో, నువ్వు ఎలాగున్నా దేవుడు నిన్ను దీవిస్తాడు. మనము గ్రహింపలేక, మనం ఆలోచన లేక, దాన్ని తలంచలేకపోవటం వలన మనం ఇప్పుడు ప్రభువు అన్నాడంటే వాక్యములోని, మీరు కనిపెట్టండి, ఏమిటో నిజమేంటో అబద్ధమేంటో తెలుసుకోండి. మీరు ఆలోచించండి ఒకసారి. మనం ఎంతవరకు తనతో మాట్లాడేయడం కాదండి. ఆత్మ తలంపులు ఎటువంటివో ఒకసారి ఆలోచన కలిగి ఉండండి. ఆత్మ ఉద్దేశం ఎటువంటిదో గ్రహింపు కలిగి ఉండండి. ఆత్మ క్రియలు ఎటువంటిదో ఆలోచన కలిగి ఉండండి మీరు ఒకసారి. అప్పుడే ప్రభు యొక్క సన్నిధిలో మనము శ్రేష్ఠులుగాను, బలవంతులుగాను, ఆత్మీయతనుగాను మనం సంపాదించుకునే వారిగా ఉంటామనేది మనం గమనించాలి. ప్రియులారా, ఈ సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు అనే భావము ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు శ్రేష్టత, ఎంతవరకు బలము అని మనం గ్రహించున్నాడు. ఆత్మ తలంపులు కలిగిన మనము, ఆత్మ ఉద్దేశం కలిగిన మనము దేవుని యందు విశ్వాసము, నమ్మకము కలిగి ఉన్నామా? దేవుని యందు భక్తి, భయము కలిగి ఉన్నామా? దేవుని యందు వినయము, విధేయత కలిగి ఉన్నామా? ఉంటే ఏ రకమైన భక్తి కలిగి ఉన్నాం, ఉంటే ఏ రకమైన విధానము కలిగి ఉన్నాం, ఉంటే ఏ రకమైన విధేయత కలిగి ఉన్నాం మనం ఒక్కసారి ఆలోచించండి. దేవుడు నీతోటే మాట్లాడుచున్నాడు సుమా, నీతోటే మాట్లాడుచున్నాడు. నాతోటో మరొకరితోటే కదా, మన అందరితోటి మాట్లాడుచున్నాడు ప్రభు. ఈ విషయం గమనించాలి. ఈరోజు ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రభు మాట్లాడుచున్న ఈ 128 అధ్యాయంలో ప్రభు సెలవిచ్చిన మాటను మనం ఒకసారి ధ్యానం చేయాలి. ఎందుకు ప్రభు నీతోటి నాతోటి మాట్లాడుచున్నారు అంటే, దావీదు గారు ఈ రకంగా సాక్షిగా మనకి ఎందుకు నిలబడ్డాడు అని ఒకసారి ఆలోచించాలి. ప్రభు ఎందుకు నీతో నాతో మాట్లాడుచున్నాడు?
మనం ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఇక్కడ కలిగి ఉన్న ఆలోచన మనం ఒకసారి ఈ 128 అధ్యాయంలో యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన తోవలయందు నడిచిన ధన్యులు, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగుట నీ లోగుట నీ భార్య నీ ద్రాక్ష, అంటే నీ లోగుట నీ భార్య ద్రాక్ష ఒలివలే, అంటే ద్రాక్ష చెట్టు వలె నీ భార్య ఫలించును అన్నుంది ఇక్కడ. అంటే భార్య ఎందుకు ఫలిస్తుందంటే నీలో సగభాగము కాబట్టి ఫలించాలి. అయితే నీ భోజన బలము చుట్టూ నీ పిల్లవలు ఒలువల మొక్కల వలె ఉందురు. యెహోవాయందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగురు చూచెదవు. ప్రియులరా, దేవుడు ఎందుకు నన్ను ఆశీర్వదించాలి? అసలు దేవునిని కనిపెట్టడం దేనికి అంటే ఆశీర్వాదం కనిపెట్టుకోవాలమా. ఇలా ఆశీర్వాదం లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి, దేవునిని ఎరగని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. దేవుడు అంటే క్రైస్తవ కుటుంబంలో పుట్టే ప్రభు అంటే అసలు ప్రభు ఏంటో తెలియని మనుషులు మేము క్రైస్తవులు అని అంటారు, కానీ ప్రభుకించి ఒక్క మూలం కూడా తెలియని మనుషులు ఇంకా ఉన్నారు లోకంలో. అందుకే ప్రభు రాకడ ఆలస్యమవుతుంది. మరలా పాతకాలము దినాలు రాబోతున్నాయి. నేను ఎందుకు చెప్తున్నా, ఎక్కడైతే ఏ గ్రామమైనా ఏ పట్టణమైనా ఏ ఇల్లు అయినా ఏ దేశమైనా దేవునిని ఆలోచించకుండా, దేవునిని స్తుతించకుండా, దేవునిని గణపరచకుండా, దేవునిని ఆరాధించకుండా ఉన్న దేశాలు, ఉన్న కుటుంబాలు, ఉన్న గ్రామాలు, ఉన్న పట్టణాలు ఫలించునండి ఎక్కడ దాఖలాలు లేవు. అందుకే కాబట్టి ఈ రోజున ఇండియా దేశం ఎంత వేగంగా అభివృద్ధి అవట కారణం ఏంటంటే సువార్త ఎంత వేగంగా జరుగుతుందో, దాని దురాత్మ అంతే వేగంగా పనిచేసినప్పుడు కొని దానికంటే 100 రెట్లు మనము ముందు చూపగలుగున్నాం. కాబట్టి ఈరోజు రాష్ట్రాలే అభివృద్ధి అవుతున్నాయి. కానీ ప్రియులారు, ఇక్కడ మనం ఒకసారి గ్రహించాలి, నాయకులను తప్పు పట్టడాక లేదు. ఎందుకంటే సాతానుగాడు లోబడటం వల్ల అనేకులు నాయకుల మీద ఒత్తిడి తేవటం వల్ల వాళ్ళు చూచి చూడనట్టుగా వెళ్ళిపోతున్నారు. అంతే తప్ప ప్రజలకు దేవునికి వ్యతిరేకమైన పని ఏ నాయకుడు చేయడు. చేస్తున్నాడంటే అవతల అతని నాయకత్వం నడవాలంటే తల వంచటక తప్పట్లేదు. ఇదివరకులాగా పూర్వంలాగా లేదండి. రాజ్యాంగం కాదు, మీరు రాయండి అంటున్నారు. అంటే ఒక మనిషి మాటగారి కలిగిన వాడు ఏ రకంగా అవతల వాడి మాట వినబోతే యువతల వాడి యొక్క పరిపాలనకు కుంటుపడుతుందని ఆలోచనతో ఏం చేస్తారంటే కొన్ని రకాలుగా చూసి వెళ్ళండి. అందుకని నాయకులు అంటారు, మీరు ఏం భయపడకండి మేము ఉన్నాం అంటారు. వాళ్ళతో అదే అంటారు, మనతో కూడా అదే అంటారు. కానీ తీరా సాతానుగాడు ఇద్దరి మధ్యన ఏం చేస్తాడు, అగ్గి రాజేస్తాడు. అగ్గి రాజేసినప్పుడు నాకు చేయలేదు నువ్వు అంటావు, నాకు చేయలేదు ఆయన అంటాడు. ఇద్దరి మీద నలుగుతూ ఏదో రకంగా చేయటం అంటే ఎక్కువ ఎవరుంటున్నారని అపవాది సంబంధులు ఎక్కువ ఉంటున్నారు. కానీ వారికి ఎప్పుడు తెలుస్తుందంటే నువ్వు బురదలో దిగినప్పుడు, నీ కాళ్ళకు మట్టి అంటుకున్నప్పుడు, నువ్వు పీకి దాకా కూరుకుపోతున్నప్పుడు, అయ్యో నన్ను కూరుకుపోతున్నాను, నన్ను కాపాడండి అనేవారి వరకు కూడా దేవుడు తీసుకెళ్తాడు. అప్పుడు నిజంగా ఎంత తప్పు చేశావో, ఎందుకు కనిపెట్టకుండా ఉన్నావో, నువ్వు చేసే పనులు, నువ్వు చేసే క్రియలు, నువ్వు మాట్లాడే మాటలు కనిపెట్టకుండా ఆలోచించకుండా ఎందుకు తొందరపడ్డావు అని ఆలోచించినప్పుడు దేవుడు, అబ్బాయి కంగారు పడక నేను పక్కనే ఉన్నాను, ఇప్పుడు నీ బాటలో ఏదైతే దారిలో అదే దారి సరిచేసే అంటాడు దేవుడు. అందుకనే మనం కనిపెట్టి ఉండాలి. ఎప్పుడు కూడా కనిపెట్టి యథార్థత ఎప్పుడు కూడా విడవద్దు. ఎలాగుందంటే ఆస్తులు అంతస్తులు కూడగట్టుకున్న వారు ఎక్కువైపోయారు. ఎందుకంటే ఈ లోకంలో ఏది కూడా ఒకప్పుడు ఎవరో కూడగట్టుకున్న, ఆనాడు కూడా వెండి బంగారాలు కూడగట్టారు రాజుల కాలంలో, వారు కూడా విస్తారమైన. అందుకే దైవరాజు దేవుని యందు భయభక్తులు కలుగున్నంత కాలం అతడు అభివృద్ధి అయ్యాడు. అతడు మరి మేడగది మీద పైకి వెళ్ళి అతను ఆ రాష్ట్రం అంతా చూసి ఇది నా వల్లనే అభివృద్ధి అయింది అనుకున్నాడు. వెంటనే
గడ్డి తినే పిచ్చివాడి వలె మరి క్షణాల్లో మారిపోయాడు. అందుకే దేవుని యందు భయభక్తులు కలుగున్నంత కాలము నీ పరిపాలనకు కానీ, నీ మాటకు కానీ, నీ జీవితానికి కానీ, నీ కుటుంబానికి కానీ ఏ లోటు ఉండదు. ఎందుకంటే దేవుడు నా పట్ల నాకు అట్లా ఆయన గురి కలిగి ఉన్నాడు కాబట్టి నేను కనిపెట్టుకుని ఉండాలి. ఎప్పుడైతే ఉన్నావో దేవుడు నీ పట్ల నీ చేసే ప్రతి పనులు విజయం ఇస్తాడు. అందుకనే చాలా మంది చాలా రకాలుగా ఆలోచించి తూచి నడవండి, తూచి మాట్లాడండి అనే విషయం బైబిలు చాలా విశేషంగా కొండాయి చెప్తుంది. అయితే ఇక్కడ ఇంకొక వచనంలో నీవు ఇక్కడ ఏమంటే పిల్లలను నువ్వు చూచేదవు, ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక. అంటే ప్రియులరా, మొదటి వచనములు ఏమంటున్నాడు? యెహోవా నీకు నిరంతరము తోడుగా ఉండును, నీవు భోజన బల చుట్టూ నీ పిల్లలు ఒలువుల మొక్కల వలె ఉండారు. నీ ఇంటిలో నీ భార్య ద్రాక్ష ఫలములు ఎలా ఫలిస్తున్నా అలా నీ భార్య ఫలిస్తుంది అని చెప్తున్నాడు. ఇవన్నీ ఎందుకు దేవుడు చెప్తాలి? ఎందుకు చెప్పాలంటే దేవుడు ఆల్రెడీ క్రియలు చేశాడు కాబట్టి ఆ క్రియల రూపంలో నీవు నేను పాలు భాగస్థుడు అయి ఉన్నాం. దేవుడు చేసే క్రియల్లో నీవు నేను పాలు భాగస్థుడు అయి ఉన్నాము కాబట్టి ఈ రోజున ఆత్మ సంబంధమైన తలంపులు మనకు కలిగి ఉన్నాం. అంతే తప్ప మనం ఏదేదో చేస్తున్నాం, ఏదేదో నడుస్తున్నాం అంటే కరెక్ట్ కాదు ప్రియులారా. ఎందుకంటే ఆత్మ తలంపులు కలిగిన నీవు నేను ఏ రకమైన జీవితాన్ని కలిగి ఉన్నాం, ఏ రకమైన ఆలోచన కలిగి ఉన్నాం, ఏ రకమైన క్రియలు కలిగి మనం జీవిస్తున్నాం, ఇది చాలా మంది గ్రహింపక ఆలోచింపక ఏదేదో ప్రవర్తన, ఏదేదో ఆలోచన చేస్తున్నాం. అందుకే అంటున్నాడు దేవుడు, నేనే మార్గము నేనే సత్యం, నేనే మార్గము నేనే సత్యం అని చెప్తున్నాడు ప్రభు. కాబట్టి ఆయన మార్గములో నడుచువారులారా, ఆయన యందు జీవించుచున్న వారులారా, ఆయన యందు ప్రవక్తన కలిగి విశ్వాసము కలిగి నమ్మకము కలిగి బ్రతుకుతున్న వారులారా, ప్రభు నీతోటే మాట్లాడుచున్నాడు. ఆ విషయం నీకు తెలుసా? ప్రభు నీ కొరకే ఆయన వేచి ఉన్నాడు, నీ కొరకే వేచి ఉన్నాడు అనే విషయం మర్చిపోవద్దు ప్రియులారా. ఎందుకంటే దేవుడు తన క్రియలను బట్టి, తన ఆలోచనను బట్టి, తన తలంపులను బట్టి మనం గ్రహింపగలిగి ఉండాలి. అందుకనే ప్రభు నీ పట్ల నా పట్ల చూపుచున్న గురి ఏదైతే ఉందో అది నమ్మకంతోనూ, నా కుమారుడు కనిపెడుతున్నాడా, నా కుమార్తె కనిపెడుతుందా లేదా అనేది చూస్తున్నాడు. ఎప్పుడు చూసినా కొందరు ఉంటారండి, ఎప్పుడు ఎవరు విమర్శిద్దామని. ఏంటో వారి నోటి యొక్క అంత దురతగా, అంటే అంత దుర్షిగా ఉంటుందో వారి నోరు. దుర్షితనము హానికరం అండి. అందుకే కడుగ్గా మాట్లాడతారు కదా ఊరల్లో ఏమంటారండి? ఊరల్లో వీడికి నోటు దురత ఎక్కువ అంటారు, అంటే కడుగ్గా మాట్లాడేది. అదే నోటు దురుష్ అంటే మృదువుగా మాట్లాడు. ఎందుకు అంటే ఈ మాటలను ఎందుకు మీకు ప్రకటిస్తున్నాను, వివరిస్తున్నాను? ఆత్మ తలంపులు మనం కోల్పోతున్నాం కాబట్టి, ఆత్మ సంబంధం విషయాల్లో మనం లీలమవట్లేదు కాబట్టి, ఆత్మ సంబంధమైన క్రియలు మనం కలిగి లేము కాబట్టి ఈ రోజున ఏమనుకుంటున్నామంటే గమనించలేని పరిస్థితిలో ఉన్నాం. కనుక నా ప్రేమైన దేవుని విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు కానీ నేను కానీ మనం ఎవరమైనప్పటికీ ఆత్మ తలంపులు కలిగి ఉండాలి, ఆత్మ నడిపింపు కలిగి ఉండాలి, ఆత్మ ఉద్దేశం కలిగి ఉండాలి, ఆత్మ విశేషం కలిగి ఉన్నప్పుడు దేవుడి నీ పట్ల విశేషణం ఏదో చూపిస్తాడు. అందుకే కనిపెట్టడం వల్ల శ్రేష్టత దొరుకుతుంది. కనిపెట్టడం వల్ల జరిగింది గమనిస్తాం, జరగబోయేది గమనిస్తాం, జరుగుతున్నది కూడా మనం గ్రహింపగలుగుతున్నాం. అందుకే కనిపెట్టండి ప్రతిది అంటారు. అది కనిపెట్టడం వల్ల మనం జాగ్రత్తగా ఆలోచన తీసుకుంటాం, కనిపెట్టడం వల్ల జాగ్రత్తగా ప్రయాణం చేస్తాం, కనిపెట్టడం వల్ల జాగ్రత్తగా మాట్లాడగలుగుతాం. ఎందుకంటే మన మాట తొందరపాటుగా జారదు, తొందరపాటుగా కాలు జారదు, తొందరపాటుగా మనం తూలము. ఎందుకంటే ఆలోచన కలిగి కనిపెడుతున్నాం, ప్రతి దాంట్లో కనిపెట్టి జాగ్రత్త కలిగి ఉంటున్నాము. కాబట్టి ఈరోజు కనిపెట్టకుండా, జాగ్రత్త లేకుండా ఎన్ని కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి, ఎన్ని కుటుంబాలు నష్టపోతున్నారు. ఎందుకంటే మా బాధ ఏంటంటే తెలుసా? ఎందుకు చిన్నదానికి కూడా గందరగోళం సృష్టించే కుటుంబాలు చాలా ఉన్నాయి. ప్రియులారా, ఒక్కసారి మనం ఆలోచిద్దాం.
ఆత్మ తలంపులు కలిగి లేకపోతే నష్టపోయేది మనమే. అందుకే కనిపెట్టట మేలుకరం. అందుకే నువ్వు కనిపెట్టడం వల్ల నీవు తినే నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు అలాగే వర్ధిల్లుతారు. ఎందుకంటే నువ్వు దేవుని యందు గురి కలిగి ఉన్నావు, దేవుని యందు దృఢము కలిగి ఉన్నావు, దేవుని యందు బలము కలిగి ఉన్నాం, దేవుని యందు శ్రేష్టత కలిగి ఉన్నాం, దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నాం, దేవుని పట్ల ఆత్మీయతను సంపాదించుకునే విధానం మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు నీ పట్ల కనిపెట్టే గుణము, ప్రవర్తించే గుణము, ప్రార్థించే గుణము, మరి స్మరించే గుణము, స్మరించే అంటే ఆరాధించే గుణం కూడా దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. కనుక ప్రియులారా, దేవుని కుటుంబంలో మేము ఆ కుటుంబం సంబంధించిన వారు, ఈ కుటుంబం సంబంధించిన వారు అని అనేక రకాలుగా ఎవరి ఏ కుటుంబానికి సంబంధించినా కానీ దేవుడి కుటుంబం ఒకటే, పరలోకం. ఆయన కుటుంబానికి సంబంధించిగా మనం మాట్లాడగలిగి ఉండాలి. మాకు ఆ కుటుంబానికి సంబంధించిన వారండి, మేము ఈ కుటుంబానికి సంబంధించిన వారండి అనుకుని భ్రమపడుతున్నారా? అలాంటివి చేయకండి. భ్రమ అనేది దూరంగా ఉంటూ దేవుని ఎడల విశ్వాసము కలిగి, దేవుని ఎడల భక్తి కలిగి, భయం కలిగి ఎప్పుడైతే కనిపెడుతున్నావో ఖచ్చితంగా నీకు విజయం వస్తుంది, ఆత్మీయత పెరుగుతుంది, ఆలోచన పెరుగుతుంది. కుమారుడా, విశ్వాసము సంపాదించుకుంటాం. కుమార్తె, కుమారుడా, ఈ రాత్రి కాలంలో, ఈ సాయంకాల పూట, ఉదయకాలం అనేక రకాలుగా శోధనలో ఉండొచ్చు. ప్రశాంతత లేదేమో, వ్యాపారంలో దిగుబడి లేదేమో, ప్రయాణంలో నెమ్మదనం లేదేమో, ఆలోచనలు అలజడ పెరిగిపోందేమో. అయితే ఈ సాయంకాలం దేవుని సన్నిధిలో కనిపెట్టు. దేవుడే నీకు మార్గమును, సత్యమును, శాంతి, సమాధానం నీకు ఇచ్చేవాడు ఆయనే. అటువంటి ఆలోచన తలపు ప్రభువు మనకెప్పుడు ఇచ్చేవాడిగా, ఇచ్చి బలపరిచేవాడిగా ఉన్నాడని నమ్ముతూ ఆ దేవదేవునికి స్తుతి చేసే భాగ్యం ఈ సాయంకాలపూట దేవుడు మనందరకు అందించును గాక. ఆమేన్. ప్రార్థించేద్దాం. దయగల మా దేవానికి వందనాలు, ప్రేమగల రక్షకానికి స్తోత్రాలు. మా ప్రియులు ఎంతవరకు నాయన మాట్లాడిన మాటలు నాయన నువ్వు ఆలోచింపచేసావు. మా ప్రియులతో మాట్లాడగల కృపను మాకు ఇచ్చావు, వారికి ఉపదేశించగల జ్ఞానం ఇచ్చావు, వివరించగల శక్తినిచ్చావు. నాలో ఉండి నాతో ఉండి మాట్లాడిన దేవానికి స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో ఎందరైతే నీ మాటల కొరకు, నీ వాక్యాన్ని కొరకు, నీ ఆలోచన కొరకు సిద్ధపడుచున్నారు ప్రభు, వారందరినీ నీ ఆత్మ చేత, నీ ఆలోచన చేత, నీ క్రియల చేత బలపరచు నడిపించుమని, దీనులము అలుపులము అయోగ్యులమైన మేము చేయుచున్న మా ప్రార్థన ఆలకించుమని ఆత్మరక్షణకర్త అయిన దేవదేవుని పరిశుద్ధమైన నామములు అడుగుచు బ్రతిమాలుచు ప్రభా. నా దేశ ప్రజలను, నా దేశ పెద్దలను, నా దేశ నాయకులను, నా దేశములో గ్రామాలు, పట్టణాలు, పల్లెలు, కుటుంబాలుగా అనేక వారు ఉన్నారు. అందరికీ సమాధానం, అందరకు ప్రశాంతత వచ్చును గాక, అందరకు సమాధానముతో జీవించుదురు గాక, నీ సన్నిధిలో వారు వర్ధిల్లుదురు గాక, జ్ఞానమందును, వినయమందును, విధేయతమందును వర్ధిల్లినట్లు నీకు సాక్షిగా నిలుచుదురు గాక ప్రభా. దేవా, ప్రతి వారిని, పాడిని, పంటను, జీవితాలను, ఆలోచనను, కీడును, శోధన లేకుండా దీవునితో, ఆశీర్వాదంతో నీకు సాక్షులుగా నిలిపి బలపరిచి నడిపించమని నీ దాసుడే నన్ను నీ ఆత్మచేత నింపి బలపరిచి అనేకమైన జ్ఞానముతో అనేక చోటల అనేక రీతిలుగా స్వార్థ నిమిత్తం, ప్రార్థన నిమిత్తం విజ్ఞాపన చేయగల కృపను అందించమని ఆత్మరక్షణకర్త అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు అడిగి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, త్రియేక దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మ అనేక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకు మీ బిడ్డలకు ఆయన రాకడ పర్యంతరంగా సిద్ధపాటును అందించి ఆయన రాకడకు ఆయుధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాత.